అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ బీరకాయ టమాటా కూర అండి. ఇది మా అమ్మ స్పెషల్గా చేసేది, ఎండుమిర్చి చేసి. ఈరోజు నేను అది వీడియో చేస్తున్నాను. దీనిలో కారం చిటికెడంటే ముందుగా బీరకాయలు తీసుకున్నానండి, 1/2 కేజీ. వాటిని చెక్కు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఈరోజు మా చెట్టుకు కాసాయండి టమాటాలు. ఈ చెట్టుని ఇలా పండే వరకు కూడా ఉంచటం లేదండి, ఎలుకలు అవి తినేస్తున్నాయి. బాగానే పెద్ద పెద్దగా ఉన్నాయండి కాయలు కాసినవి కూడాను. 1/2 కేజీకి 3 కాయలు కూడా తోగవండి, చాలా పెద్ద కాయలు. 2 కాయలు కోసాను ఈరోజు, కొంచెం దోరగా పండిన తర్వాత. ఈ ఎంతైనా కూడా మనం చెట్టును కాసిన కాయ చాలా ఇదిగా ఉంటుంది కదండి టేస్టు. అందుకే ఈరోజు టమాటా వేసి బీరకాయ కూర వండుతున్నాను. మా చిన్నప్పుడు మా అమ్మ చేసేదండి, ఎండుమిర్చి గిల్లేసి కొంచెం చిటికెడైతే కారం సరిపోతుంది దీంట్లోకి. ఈరోజు టమాటాలు ఉన్నాయని బీరకాయలు చెక్కు తీసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ ఒకటి చిన్నది, టమాటా ఒకటి పెద్దకాయ అండి. ఈరోజు బీరకాయ టమాటా కూర చేస్తున్నాను. ముందుగా టమాటాలు కోసుకుంటున్నానండి. ఎంతైనా కూడా చాలా గుజ్జు వస్తుందండి మనకి చెట్టుని కాసిన కాయ. ఇప్పుడు బీరకాయలు చెక్కు తీసి కడిగి ఇలా చిన్న ముక్కలు కోసాను. బీరకాయ, టమాటా, ఒక చిన్న సైజు ఉల్లిపాయ. ఎంతైనా కూడా మనం ఇంట్లో చేసుకున్నది హెల్తీ ఫుడ్ కదండి. దీంట్లోకి పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఈ కూరకి తగినంత ఆయిల్ వేసుకుంటున్నానండి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి మనకి. ఈ తగినంత ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా గిల్లి పెట్టుకున్న మిర్చి, ఈ పోపు దినుసులు కూడా వేసుకోవాలండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం చక్కగా వేడి మీద తింటే చాలా బాగుంటుందండి. 2 కరివేపాకు రెమ్మలు వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసి మొత్తం కూడా ఇలా కలపాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకుని గరిటెతో తిప్పాలండి. ఇలా మొత్తం కూడా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఈ సాల్ట్ వేసిన తర్వాత బీరకాయలో ఉన్న నీరంతా కూడా ఊరుతుంది. చిటికెడు పసుపు వేసాను, సాల్ట్ వేసాను. వేసిన తర్వాత మొత్తం కూడా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలండి. దానిలో ఉన్న నీరంతా కూడా బయటకు వస్తుంది. ఆ నీరు దగ్గర పడిన తర్వాత బీరకాయ ముక్క ఉడికిపోతుందండి. ముందే వేయకూడదు టమాటా. ఈ బీరకాయ చక్కగా మెత్తగా అయిన తర్వాత వేసుకోవాలి టమాటా అనేది. కొంచెం ఇప్పుడు నీరు తగ్గింది కదండి, దీనిలో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. లాస్ట్లో వేసుకుంటే సరిపోతుందండి కారం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేస్తున్నాను. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ మీరు కూడా చేసుకుని ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి. టమాటా ఒకటైనా కూడా బాగానే ఉందండి, పెద్ద కాయను చక్కగా దోరగా ముగ్గింది, పులుపు కూడా బాగుంది. ఎంతైనా కూడా మనకు చెట్టుకు కాసిన కాయలు ఫ్రెష్గా ఉంటాయి కదండి. టమాటా ముక్కలు వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచి అవి చక్కగా మగ్గిన తర్వాత లాస్ట్లో మనం కొంచెం కారం వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు. ఈ ఎండుమిర్చి కారంతో చేసేవాళ్ళు అమ్మవాళ్ళు. లాస్ట్లో కొంచెం వేస్తే సరిపోతుందండి కారం. ఒక 1/2 స్పూన్ కన్నా కూడా తక్కువ వేసుకోవాలి. బీరకాయ కూర ఊరికే కారం ఉంటుంది. దీనిలో ఎండుమిర్చి 2 వేసాను కదండి. ఇప్పుడు చక్కగా మొత్తం కూడా కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఇది చాలా మంచిదండి హెల్త్కి బీరకాయ. ఇది రైస్లోకి, రోటీ, చపాతీకి కూడా చాలా బాగుంటుంది. చాలా గుజ్జుగా కూడా ఉంటుందండి. అయిపోయిందండి బీరకాయ టమాటా కూర. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.